వైజాగ్లో తిన్న ఎదురు దెబ్బలు సరిపోవని ఉదయాన్నే లేచి అరకు బయలుదేరాం. ప్లాన్ ఏంటంటే వైజాగ్ నుంచి అరకుకి ఎర్లీ మార్నింగ్ 6:30కి ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్లో విస్తా డోమ్ అనే కోచ్ కూడా ఉంది. కానీ వెకేషన్ టైం కావడం వల్ల ఆ కోచ్లో టికెట్సే లేవు. కానీ వైజాగ్ టు అరకు కంపల్సరీగా ట్రైన్ జర్నీ చేయాలని చెప్తే విస్తా డోమ్ దొరకపోవడంతో నార్మల్ కోచ్లో రిజర్వేషన్ అయితే చేసుకున్నాం. అండ్ మేము బుక్ చేసుకున్న టెంపోని డైరెక్ట్గా అరకు వచ్చేయమని చెప్పాం. పొద్దున్నే పిల్లల్ని వేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిన మాకు ఆ జనాలను చూసి భయం వేసి ఇక ట్రైన్లో వెళ్ళడం కష్టం అని చెప్పి టెంపోలోనే వెళ్దామని డిసైడ్ అయ్యాం. మీ చావు మీరు చావండి, నేను మాత్రం ట్రైన్లోనే పోతా అని మూసుకొని మాతో పాటే టెంపోలో వచ్చాడు. మేము డైరెక్ట్గా అరకు రమ్మని ఎంత బిల్డప్ ఇచ్చినా పాపం డ్రైవర్ మా కోసం 1 గంట వెయిట్ చేయడం మంచిదే అయింది. జరిగిన మంచి నెంబర్ 1, ఎర్లీ మార్నింగ్ 6:30కి ఆ ట్రైన్ కనుక ఆ రష్లో ఎక్కుంటుంటే పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఎస్పెషల్లీ ఫర్ ద ఫుడ్. ఇలా టెంపోలో వెళ్తున్నాం కాబట్టి చక్కగా దారి మధ్యలో ఒక రెస్టారెంట్లో ఆగి టిఫిన్ తినేసి ఆ తర్వాత మళ్ళీ అరకు బయలుదేరాం. అరకులో బేసిక్గా ఎవరైనా వెళ్తే అక్కడ ఉండే ఐటినరీ ఏంటంటే లోకల్గా అరకులో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అండ్ వైజాగ్ అండ్ అరకు మధ్యలో వచ్చే బొర్రా కేవ్స్ అండ్ కటికా వాటర్ ఫాల్స్ చూడడం. సో లోకల్ విజిట్ నెక్స్ట్ డే షిఫ్ట్ చేసుకొని ఫస్ట్ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళిపోయాం. యాక్చువల్గా వాటర్ ఫాల్స్ అండ్ బుర్రా కేవ్స్ వైజాగ్ నుంచి అరౌండ్ 124 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మెయిన్ హైవే నుంచి రీరౌట్ అయిన తర్వాత ఒక చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తే అక్కడ మనము కటికా వాటర్ ఫాల్స్ని ఫస్ట్ విజిట్ చేయొచ్చు, ఆ తర్వాత బొర్రా కేవ్స్కి వెళ్ళొచ్చు. కటికా వాటర్ ఫాల్స్ విజిట్ చేయడానికి మన టెంపో ట్రావెలర్ తోటి లోపలికి వెళ్ళలేము. సో దానికోసం వాళ్ళు ఏంటంటే అక్కడ స్పెషల్గా అరేంజ్ చేసిన జీప్స్లోనే వెళ్ళాలన్నమాట. ఈ జీప్లో 8 మెంబర్స్ దాకా సరిపోతారు. సో 1 వెహికల్కి వచ్చేసి అరౌండ్ 1600 దాకా పడుతుంది. సో మేము ఆల్రెడీ 8 పీపుల్ ఉన్నాం కాబట్టి మేము ఒకటే జీప్లో వెళ్ళిపోయామన్నమాట. ఒకవేళ మీరు స్మాలర్ గ్రూప్స్లో వెళ్తే ఆ 8 మెంబర్స్ ఫిల్ అయ్యేదాకా వాడు జీప్ అయితే తీయడు. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సంబడీ టు గెట్ ఇన్. జీప్స్ అయితే చాలానే ఉంటాయి, సో నో ప్రాబ్లం. చెక్ పోస్ట్ నుండి కటికా వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి ఉండే రూట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా వైజాగ్ టు అరకు కంప్లీట్ రూట్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో చెక్ పోస్ట్ నుండి జీప్లో అరౌండ్ ఒక 2 to 3 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేసి అక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది, అక్కడ తీసుకొచ్చి వాళ్ళు డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి అరౌండ్ 1 to 1.5 కిలోమీటర్ మళ్ళీ ట్రెక్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా వెళ్తే ఈ ట్రెక్ని బాగానే ఎంజాయ్ చేయొచ్చు, కానీ పిల్లలతో వెళ్తేనే ఏదో జిమ్ చేసినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎప్పుడు ఎత్తుకుంటామని బతిమిలాడినా ఎక్కని వాళ్ళు మాత్రం ఆ రోజు సంక దిగితే ఒట్టు. ఇక వీళ్ళని ఎక్కడ ఎత్తుకోమంటారో అని భయపడి కావాలని నిదానంగా వెనక నడుచుకుంటూ వస్తున్నారు. అలా కష్టపడి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చిన మాకు కటికా వాటర్ ఫాల్స్ బోర్డు కనపడింది. ఆల్రెడీ వాటర్ ఫాల్స్ చూసి తిరిగి వస్తున్నాన్ని బ్రదరు ఎంత దూరం ఉంది అని అడిగితే జస్ట్ ఇంకో 500 మీటర్స్ ఉంటుంది, కాకపోతే ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాలని అన్నాడు. ఇక మళ్ళీ పిల్లల్ని వేసుకొని ఓ సాహో అట్లీస్ట్ ఈ అడవి మధ్యలో మెట్లు వేసినోడికి దండం పెట్టుకో. అంత గసబెట్టుకుంటూ పైగా వ్లాగ్ కూడా తీసుకుంటూ వస్తుంటే పిల్లల్లో ఒక్కడంటే ఒకడు మేము దిగుతాం డాడీ అని ఒక్క మాటలా. కానీ ఏ మాట కా మాట అంత కష్టపడి వచ్చినందుకు హియర్ ఇస్ ద వ్యూ. అంత కష్టపడి ట్రెక్ చేసి వెళ్ళినందుకు ఆ వ్యూ అయితే ఆసమ్, 100% సాటిస్ఫాక్షన్. ఒకవేళ మీరు నడవగలిగే వాళ్ళు అయితే మాత్రం ఎంత ఏజ్ అయినా సరే అరకు వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ వాటర్ ఫాల్స్ అండ్ బుర్రా కేవ్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. వాటర్ ఫాల్స్ దగ్గర ఫుడ్ స్టాల్స్ అవి చాలా బాగుంటాయి, కాకపోతే సిగ్నల్స్ ఉండవు, మనీ క్యారీ చేయండి. మీరు అరకు ప్లాన్ చేస్తే కంపల్సరీగా ఆఫ్ సీజన్లో ప్లాన్ చేయండి, అంటే బిఫోర్ అక్టోబర్ కానీ లేదా ఆఫ్టర్ జనవరి కానీ. ఎందుకంటే ఆ టైంలో అంత రష్గా ఉండకపోవడం వల్ల మీరు ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు. ట్రైన్లో ట్రావెల్ చేస్తే ఏంటంటే అక్కడ మీరు కనబడుతున్నట్టు టనల్స్ అరౌండ్ 100 to 150 వస్తాయి. చిన్నపిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫర్ దట్ ఎస్పెషల్లీ యూ నీడ్ టు బుక్ విస్టా డోమ్.
వాటర్ ఫాల్స్ నుంచి తిరిగి రాగానే ఇక మనం వచ్చిన జీప్లోనే అవసరం లేదు, అక్కడ కనపడుతున్న జీప్స్లో ఏదైనా ఒకటి తీసుకొని మనం మళ్ళీ తిరిగి చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇదేంటంటే బాక్సైట్ రాళ్ళన్నమాట, అవి అక్కడ బాగా ఉంటాయి అండ్ మన వాళ్ళు ఫ్రీగా వస్తున్నాయి కదా వెళ్ళి తెచ్చేసుకున్నారు. వాటి ఉపయోగం ఏంటని మాత్రం ఎవ్వడికి తెలియదు. ఇక నెక్స్ట్ చెక్ పోస్ట్ నుంచి బుర్రా కేవ్స్కి వెళ్ళడానికి అక్కడి నుంచి ఆటోలో వెళ్ళాలి. అరౌండ్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చెక్ పోస్ట్ నుంచి బుర్రా కేవ్స్ అరౌండ్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఇక వెళ్ళగానే ఫుడ్ స్టాల్స్ అండ్ బొమ్మల షాపులు ఒరే తిరిగి వచ్చేటప్పుడు కొనిస్తామని చెప్పడానికి కూడా వీలు లేకుండా రెడీగా ఉంటాయన్నమాట. ఏదైనా కేవ్స్ని విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైము. చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. బేసిక్గా నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జియాలజీ ప్రొఫెసర్గా కూడా పనిచేశాను అనమాట. అంటే జియాలజీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ స్టడీ అబౌట్ ఎర్త్. సో దాంట్లో భాగంగా కేవ్స్ గురించి, మౌంటైన్స్ గురించి, రివర్స్ గురించి అండ్ డిఫరెంట్ న్యాచురల్ ఫార్మేషన్స్ ఆఫ్ ఎర్త్ గురించి చదువుకోవడం అండ్ అది రియల్గా చూస్తున్నప్పుడు ఇంకా ఇంకా ఫ్యాసినేటింగ్ అనిపించింది. ఆబ్వియస్గా కేవ్ అనేది సర్ఫేస్ లెవెల్ కంటే చాలా కింద ఉండడం వల్ల న్యాచురల్ లైటింగ్ అయితే అంతగా ఏం లేదు. బట్ ఆర్టిఫిషియల్ లైటింగ్ తోటి మొత్తం కేవ్ అంతా లైటప్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ దోస్ వర్క్మెన్, ఇవంతా ఎవరైతే చేశారో. అండ్ ఈ కేవ్ అంతా మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే అరౌండ్ 1 to 2 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది. అండ్ మీరు కేవ్లో ఎక్కడికి వెళ్ళినా సరే పైనుంచి వాటర్ న్యాచురల్గా ఆ కొండల మీద నుంచి అలా డ్రిప్ అవుతూ పడుతూ ఉంటుంది. దట్ వాటర్ కంటైన్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మినరల్స్. ఇక అరకు, మారేడుమిల్లి అలాంటి ప్లేసెస్కి వెళ్ళారంటే కంపల్సరీగా ట్రై చేసేది అక్కడ దొరికే బొంగులో బిర్యానీ. బట్ ఐ బేసికలీ ఫీల్ లైక్ అది ఓవర్ రేటెడ్ అని. సో అందుకే నాకు ఇక్కడ పక్కన ఈవిడ పాన్ చేస్తూ కనపడింది, అందుకే ఇది కవర్ చేశాను. పాన్ అయితే సూపర్గా ఉంది. బొంగులో బిర్యానీ మాత్రం నిజంగా బొంగులానే ఉంది. సో వాటర్ ఫాల్స్ అండ్ బుర్రా కేవ్స్ చూసుకొని ప్రశాంతంగా ఈవినింగ్ బయలుదేరి అరకు వెళ్ళిపోయాము. అండ్ బుర్రా కేవ్స్ నుంచి అరకు ఇంకొక 2 to 2.5 అవర్స్ అయితే పడుతుంది. అండ్ అరకులో అకామిడేషన్ వచ్చేసి హరిత వ్యాలీ రిసార్ట్లో బుక్ చేసుకున్నాము. సో ఇది ఏపీ టూరిజం వెబ్సైట్ త్రూ బుక్ చేసుకున్నాం అనమాట. రూమ్స్ అయితే స్పేషియస్గా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఒక్కొక్క ఫ్యామిలీకి అరౌండ్ 3,500 అలా పట్టింది. ఇక్కడ వీక్ డేస్కి, వీకెండ్స్కి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ ఓన్ వెహికల్లో వచ్చినా కూడా పార్క్ చేసుకోవడానికి యాంపిల్ పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ ప్రతి రూమ్కి కూడా బాల్కనీ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ అవర్ బాల్కనీ. అరకు వచ్చిన దగ్గర నుంచి తెగ నోట్లోంచి పొగలొస్తాయేమని ట్రై చేస్తున్నా, రావట్లా. ఇక అరకులో నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి ఆబ్వియస్గా క్యాంప్ ఫైర్. మేమైతే 1,800 రూపీస్ ఇచ్చాము మొత్తం 8 మెంబర్స్కి. మంచిగా హోటల్ వాళ్ళే చైర్స్ అవి అరేంజ్ చేసి క్యాంప్ ఫైర్ వేశారు. ఎక్స్పెన్సివే బట్ తప్పదు. వెల్కమ్ ఎవ్రీవన్. ఇక గానా బజానా దుమ్ము లేపామంతే. Come on, let's make a round. మళ్ళీ అంతే బస్. సేమ్ రజనీకాంత్ రా నువ్వైతే రై, నిజంగా రా రవి. ఈ ఆడవాళ్ళు మన పరువు తీస్తున్నారు రా. ఫుడ్ అది రెస్టారెంట్లో ఆర్డర్ ఇస్తే వాళ్ళు క్యాంప్ ఫైర్ దగ్గరికి తీసుకొచ్చి చక్కగా అరేంజ్ చేసి పెట్టారు. అరౌండ్ 10:30-11 దాకా చక్కగా తింటూ మంచిగా మాటలు చెప్పుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము, ఇంక్లూడింగ్ కిడ్స్. ఎంత రొమాంటిక్గా పెట్టారు.
పొద్దున్నే లేయడానికి పెద్ద ఇంపార్టెంట్ పనేం లేదు, పొగ వస్తుందో లేదు చూడడానికి, అంతే వచ్చేసింది. టు బీ వెరీ ఆనెస్ట్, అసలు అరకులో చాలా చలి ఎక్స్పెక్ట్ చేసి స్వెటర్స్ అవన్నీ కొనుక్కొని వెళ్ళాం, కానీ అంతగా అయితే చలి ఏమీ అనిపించలేదు. ఈవెన్ డిసెంబర్ ఎండింగ్లో కూడా ఇట్స్ మోర్ లైక్ హైదరాబాద్ కంటే కొద్దిగా ఎక్కువ చలి ఉంది అంతే. ఇన్ఫ్యాక్ట్ పొద్దున అయ్యేసరికి కొంచెం వేడిగానే ఉంది. ఇక రిసార్ట్ విషయానికి వస్తే చక్కగా కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది, కిడ్ పూల్, స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబుల్గా ఉంది. కాకపోతే మళ్ళీ స్విమ్మింగ్ చేయాలంటే అడిషనల్గా పే చేయాలంట. ఇక ఇది రెస్టారెంట్. బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ కానీ బుఫే కాదు, వెరీ లిమిటెడ్ ఫుడ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ పిల్లలకు కూడా ఎక్స్ట్రా ఇవ్వరు, సో దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. టేస్ట్ కూడా బిలో యావరేజ్. ఇక అరకులో లోకల్ సైట్ సీయింగ్లో భాగంగా ఫస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ చేసాము. అంటే చాక్లెట్ ఫ్యాక్టరీ గేట్ వరకు విజిట్ చేసాము, ఎందుకంటే క్లోజ్ అయ్యి ఉంది. ఇక దాని పక్కనే బొటానికల్ గార్డెన్స్ అయితే ఉంది, సో బొటానికల్ గార్డెన్స్ నెక్స్ట్ విజిట్ చేసాం. ఇక్కడ బయట ఉన్న వాచ్మెన్ మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడగగానే హైదరాబాద్ అండ్ బెంగళూరు నుంచి అని చెప్పాము. సో ఆయన ఫస్ట్ ఇచ్చిన రియాక్షన్ ఏంటంటే, బొటానికల్ గార్డెన్ చూడడానికి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలా బాబు. ఆయన చెప్పింది యాక్చువల్గా నిజమే. బేసిక్గా అక్కడ లోపల పెద్దగా ఏం లేదు, కాకపోతే అక్కడ పిల్లలు టాయ్ ట్రైన్ చూసి మళ్ళీ ఆబ్వియస్గా టాయ్ ట్రైన్లో తిరగాలని గోల పెట్టారు. బేసిక్గా ఈ 2 daysలో అర్థమైంది ఏంటంటే, అరకుకి ఎప్పుడు లోకల్ సైట్ సీయింగ్ చూడడానికి అయితే రావాల్సిన అవసరం లేదు. సిటీ ఎన్విరాన్మెంట్కి దూరంగా ఉండడానికి అండ్ ఒక 2 days క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ స్పెండ్ చేయడానికి మాత్రమే అరకు రావచ్చు. బట్ ఈవెన్ దో ఐ వుడ్ సజెస్ట్ దట్ అరకు కంటే కూడా ది బెస్ట్ ప్లేస్ అయితే మాత్రం ఊటీనే, బికాస్ ద వెదర్ వుడ్ బి ఆసమ్. ఎరా బుజ్జి, అవునా? రైట్. ఇంకా తర్వాత కాఫీ మ్యూజియంకి వెళ్ళాము. సో బేసిక్గా ఏదైనా హిల్ స్టేషన్స్లో కంపల్సరీగా అండ్ చాలా టైప్స్ ఆఫ్ కాఫీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ది టేస్టెడ్ రియలీ గుడ్ యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ వన్ సేవింగ్ రేస్ ఈ రోజు అయితే. అండ్ మేము వెళ్ళినప్పుడు బేసిక్గా చాక్లెట్ ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నారు, కానీ ఇక్కడైతే లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్ డిస్ప్లే చేశారు. కొన్ని కొనుక్కున్నాం. యాక్చువల్గా అంత కాస్ అయితే ఏం లేవు, దే ఆర్ జస్ట్ ఓకే. అండ్ ఈ విషయంలో కూడా ఊటీ ఈస్ ఫార్ 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 బెటర్. ఊటీ ఈస్ ది బెస్ట్ మ్యాన్. మీరు హైదరాబాద్లో ఉండి ఏదన్నా బెస్ట్ వెకేషన్ స్పాట్, అది కూడా హిల్ స్టేషన్ లాంటిది ఏదైనా చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఐ వుడ్ సజెస్ట్ యూ టు చూస్ ఊటీ ఓవర్ అరకు, దట్ ఈస్ ఫర్ షూర్. కాఫీ మ్యూజియం లోపల మంచిగా కాఫీ హిస్టరీ గురించి అయితే కొన్ని డిస్ప్లేస్ ఉన్నాయి, అవైతే ఇట్స్ ప్రిటీ గుడ్. కాఫీ మ్యూజియం బయట కొద్దిగా ప్లే ఏరియా లాగా అండ్ మనకు కూడా కూర్చోడానికి కొద్దిగా సీటింగ్ ఏరియా కూడా ఉంది. కొద్దిగా ఫోటోలు అవి దిగేసి అక్కడి నుంచి బయలుదేరాము. అక్కడి నుంచి ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాము. ఇది కూడా ఆబ్వియస్గా పెద్ద స్పెషల్గా అయితే ఏం లేదు. ఇక్కడ కొన్ని స్పోర్ట్స్ అయితే ఉన్నాయి, అడ్వెంచర్ స్పోర్ట్స్. ఇంకా పిల్లలైతే కావాలంటే ఈ బొంగు చుట్టనే తిరుగుతాం, కానీ పార్క్ అయితే తిరిగేది లేదు, లైట్ తీసుకోమని చెప్పారు. అరకులో ఏది మిస్ అయినా కానీ ఈ రాయల్ దర్బార్ రెస్టారెంట్లో లంచ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎవ్రీ ఐటమ్ ఇస్ టాప్ నాచ్ అంతే. సో దట్స్ ఇట్. 2 days వైజాగ్ ట్రిప్, ఆ తర్వాత 2 days అరకు ట్రిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వైజాగ్ వచ్చేసాం ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చేయడానికి. ఎర్లీ మార్నింగ్ కూడా అయిపోయింది. అరౌండ్ 10 o'clockకి వి రీచ్డ్ హైదరాబాద్. అండ్ రాగానే న్యూ ఇయర్కి కేక్ కట్ చేశాడు మావాడు. దట్స్ ఇట్. ఉంటా మరి. Take care. Bye bye. See you in the next vlog.